ఆ సౌలు మరి దావీదుని చంపాలని తరుముతూ ఉన్నాడు. గొల్యాతునే హతమార్చినటువంటి దావీదు సౌలుని చంపలేడా? సౌలుని హతమార్చలేడా? కానీ సౌలు అభిషేకించబడిన వ్యక్తి. నేను ముట్టను, దౌర్భాగ్యంగా ప్రవర్తించినా నేను ముట్టను, ఇబ్బందికరంగా జీవిస్తున్నా నేను ముట్టను. చూడండి, దావీదు ఈరోజు నేర్పిస్తున్నాడు అభిషేక్తులతో ఎలా డీల్ చేయాలో. షునేమీరాలు ఎంత శ్రేష్టమైన తెలివి జ్ఞానము కలిగిన వ్యక్తి అంటే, మన యొద్దకు వచ్చుచూ వెలుచూ ఉన్నటువంటి దైవజనుడు నిజమైన దైవజనుడని తెలుసుకుంది. ఈరోజు చాలామందికి అదే జ్ఞానం లేదు. నిజమైంది ఏంటి, అబద్ధమైంది ఏమిటి, అది తెలియడంలా అక్కడ ప్రాబ్లం వస్తుంది. అసలు నిజమైన దైవజనుల్ని లక్ష్య పెట్టడం లేదు. ఒక దైవజనులు మీ ఎదుట నిలబడినప్పుడు మీలో మీ పాపపు జీవితం అంతా నశించిపోవాలా, మీలో పరిశుద్ధత రావాలా. ఒక వాక్యం మీరు వింటున్నప్పుడు మీ జీవితాల్లో మార్పు కలుగుతూ ఉండాలా. దేవుని పెరట నిలబడినటువంటి దైవజనులు వారు మాట్లాడుతున్నప్పుడు మీలో ఉన్న వ్యతిరేకతలు, మీలో ఉన్న బంధకణాలు విడిపోతూ ఉండాలి. ఎందుకంటే వారు కాదు అక్కడ నిలబడుతుంది, వారి పక్కన యేసయ్యే నిలబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధితో వారు కదులుతున్నారు కనుక ఎక్కడ కూడా మీరు మోసపోవద్దా. నిజమైనటువంటి దైవజనులు కలిగి జీవించండి. దైవజనుడిని దైవజనుడిగానే చూడండి.